ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి ఆషాఢ వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయండి. నిన్న అమావాస్య వెళ్ళింది కదా, ఈరోజు పాడ్యమి నుంచి వాళ్ళ నుంచి మొదలవుతున్నాయి అన్నమాట. ఇవి 9 రోజులు చేస్తామండి. ఈ 9 రోజులు కూడా చేస్తామండి. వచ్చే శుక్రవారం, ఇప్పుడు ఈ రోజు మొదలవుతున్నాయి కదా, వచ్చే శుక్రవారం దాకా, శుక్రవారం అంటే 9 రోజుల వరకు చేస్తామండి. 9 రోజుల వరకు నడుస్తాయి అన్నమాట నవరాత్రులు. చూడండి ఎలా చేయాలి ఏంటో చూద్దాం డీటెయిల్గా. పొద్దున్నే పెట్టండి, మనం తెల్లారుజామునే లేచి 5 అంటే చీకటి అని తెల్లవారకుండానే పెట్టాలండి అమ్మవారికి దీపం. అలా అయితే చూడండి. తర్వాత సాయంత్రం పొద్దుపోయాక మనం రాత్రి 10 లోపల అయినా పెట్టచ్చండి అమ్మవారి రాత్రులేండి. ఈ 9 రోజులు ఈ అమ్మవారి పూజ చేయడం వల్ల శత్రునాశనం కలుగుతుందంటే, అంటే శత్రువులు అంటే ఎక్కడ ఉండండి, మన మనసులో శత్రువులు. ఏదన్నా సరే చెడు వస్తే కనుక మన నుంచి అది కూడా శత్రువులే. అది భూ వివాదాలు, వ్యవసాయం, కోర్టు వివాదాలు, ఇలాంటి వాటికి పరిష్కారాలు దొరుకుతాయటండి. ఏమీ పెద్దగా చేయవసరం లేదండి. సింపుల్గా చేయాలనుకున్న వాళ్ళు ఆవు నెయ్యితో దీపం, ధూపం ఇష్టమండి అమ్మవారికి. బెల్లం పానకం అండి, ఎర్ర దుంపలు అంటారండి అవి. పువ్వులు కూడా ఎర్ర పువ్వులండి. అమ్మవారికి మాల వేయాలంటే పువ్వులు మాల అవసరం లేదండి. పసుపు కొమ్ములు, చిన్న కొమ్ములు తీసుకుని దారంతో మన పువ్వులు మాల కట్టినట్టు మాల కట్టి ఆ మాల వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అది కంద దీపం అండి. కందతో దీపం పెడతారండి కొంతమంది కలశాలు పెట్టుకుంటారు. కలసం ఇలాంటి అన్నిటికన్నా సింపుల్గా అమ్మవారికి నైట్ స్నానం చేసి కొంచెం ధూపం వేసి బెల్లం నివేదన చేసి ఆవు నెయ్యి దీపం పెడితే చాలండి. ఆవిడకి కవచం కానీ, అష్టోత్తరం కానీ, 9 నామాలు 11 నామాలు కూడా ఉంటాయండి. అలాంటి నామాలు చేసినా చాలండి. చాలా మంచిది అమ్మవారికి. మనం ఏ పూజ చేయలేము, మేము ఏం అవసరం లేదనుకుంటే సాయంత్రం దీపం పెట్టుకున్నాడు పడుకునేటప్పుడు అమ్మవారిని తలుచుకోండి. అదే మనకి చాలా మంచిదండి. ఐశ్వర్యవృద్ధి కలుగుతుంది. అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఇంట్లో ఈ 9 రోజులు ఏ గొడవలు పెట్టుకోకూడదంట, ఎవరిని తిట్టకూడదు. ఎర్ర ఒత్తు దీపం మంచిదండి. ఎర్రని ఒత్తు దీపం చేసి వేయండి. లేదు ఇంట్లో పెట్టలేము అమ్మవారి దీపం అంటే తులసి మొక్క దగ్గర బయట అయినా సరే అమ్మవారిని తెలుసుకుని ఒక దీపం పెట్టి ధూపం అగరత్తి చూపించండి. ఎర్రని ఒత్తు వేస్తే రాత్రులు అమ్మవారు పూజ చేసినప్పుడు నిమ్మకాయ పెట్టండి దేవుడి దగ్గర. నిమ్మకాయ 1 కానీ 3 కానీ నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయలు బయట గుమ్మానికి పొద్దున్న ఉదయం వేసి కట్టండి. లేకపోతే నేను నిమ్మకాయ కోసి మనకి గుమ్మం దగ్గర అటు